జగన్మోహన్ రెడ్డి టీంను వైఎస్ షర్మిల దెబ్బ కొట్టబోతున్నారా? వైఎస్ షర్మిల దెబ్బకు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇంకా అవుటా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి టీంని వైఎస్ షర్మిల దెబ్బ కొట్టబోతున్నారని, వైఎస్ షర్మిల దెబ్బకి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇక అవుట్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నేను వాస్తవం చెప్పనా? వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి నేను దెబ్బ కొట్టదండి. ఆయనంతటా ఆయన దెబ్బతింటే షర్మిల గారు ఏం చేయలేదు. ఓకే, షర్మిల గారు ఇప్పుడు తను కొత్త పార్టీతో, షర్మిల అనే వ్యక్తిత్వంతో తను రాజకీయాల్లోకి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అంటే గతంలో ఆమె ఉనికి లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణంగానే ప్రజలకు పరిచయం. ఇప్పుడు షర్మిలగా కాంగ్రెస్ పార్టీ తరపున, అదొక జాతీయ పార్టీ, ఆ పార్టీ తరపున వస్తుంది. ఆ జాతీయ పార్టీకంటూ ఒక బలం ఉంది, షర్మిలకంటూ కొంత బలం ఉంది. ఈ రెండు బలాలు కలిసి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నప్పుడే ఆ పవర్ఫుల్ వాక్లో ఒక గాలి అనేది వచ్చేస్తుంది. ఓకే సార్, అంటే ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 58 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే అవసరం. ఇప్పటికీ వైసీపీ దగ్గర 151 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. టీడీపీ దగ్గరేమో 23 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో, అసంతృప్త ఎమ్మెల్యేలు, అంటే రానున్న ఎన్నికల్లో సిట్టింగులకి ఎవరైతే స్థానాలు లేవో వాళ్ళందరూ కూడా షర్మిల బాటలో నడవబోతున్నారని, షర్మిల గారు వాళ్ళందరినీ టీడీపీకి అనుకూలంగా ఓట్ చేసే విధంగా పావులు కదుపుతుందంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఏంటి సార్, నిజంగా అలా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు అది మనం మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు షర్మిల గారు అసలు ఈ స్టేట్లోకి ఎంటర్ కాకముందే, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే ఆమెకి ఇక్కడ మద్దతు అనేది వాళ్ళంతటా వాళ్ళే ప్రకటించేశారు అభ్యర్థులు కొందరు. ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఒక విశ్వాస పాత్రుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి గారి ఇల్లు ప్యాలెస్ ఏ నియోజకవర్గంలో అయితే ఉందో ఆ ఎమ్మెల్యే పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, అసలు షర్మిల గారు ఏ పార్టీలో చేరతారో, ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని తెలియక ముందే నేను షర్మిల అక్కతో నడుస్తానని చెప్పాడు. అంటేనే అక్కడికి అర్థమైపోతుంది కదా. వాళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కొండంత అండగా నిలబడి తెలుగుదేశం మీద ప్రైవేట్ కేసులు వేసి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేసి, అంత యాక్టివ్గా పనిచేసి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తాను, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ వరదల్లో మునగాలని అరగంటకు ఒకసారి వెళ్ళి చూసి నీళ్లు వదలకుండా బిగబట్టించి, ప్రకాశం బ్యారేజీలో ఎంత నష్టమన్నా జరగని రైతులకి నన్ను ఎంతన్నా తిట్టుకొని, కానీ ఆయన ఇల్లు మాత్రం మునగాల్సిందని పట్టుదల పట్టిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టి షర్మిలైపు వచ్చాడంటే. తర్వాత ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇవాళ ఎంతమంది అసలు ఇంతవరకు ఇండియా చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చి, అంటే 2 అంతుల కన్నా ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవాళ ఒక 80 మంది అభ్యర్థుల్ని మార్చుతుందంటే ఆ పార్టీ ఎంత డోల్ డ్రమ్స్లో ఉంది, ఎంత సంక్షోభంలో ఉంది అనేది అర్థమవుతుంది. అసలు ఇవాళ ఎవరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారో, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. నివురుగప్పి నిప్పులాగా ఉంది. ఎవ్వరు కూడా ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని గుండె మీద చేసుకుని నిద్రపోలేని పరిస్థితి. ఎందుకు ఈ సాలిగూళ్ళలో చిక్కుకున్నాం మనం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఎమ్మెల్యే అయ్యాం ఒకసారి, ఇక రెండోసారి మనకు సీట్లు వచ్చే పరిస్థితి లేదు, పోనీ మనం ఏమన్నా గ్రావెల్లో ఇసుకో అయ్యో అమ్ముకుని చేసుకుందాం అంటే అంత కేంద్రీకృతంగా జరిగింది ఆ బిజినెస్ అంతా. అవన్నీ కూడా ఇవాళ కప్పం కట్టినట్టు పిలిపించి ఇవాళ సీట్లు ఇవ్వని చెబుతున్నారు కదా. అట్లాగే నీ దగ్గర అంత క్యూబిక్ మీటర్ల గ్రావెల్లో పలానా సాట తవ్వారు, ఆ డబ్బులు ఏమైనాయి, ఇసుక పలానా రీచ్లో ఇంత లేచి ఇన్ని టిప్పర్లు వెళ్ళినాయి, అంత కెపాసిటీ, దాని డబ్బులు వెయ్యి, తర్వాత అట్లా ప్రతి విషయంలోనూ డబ్బులు, తర్వాత ఇంత రోజ్వుడ్ రెడ్ శాండల్ వెళ్ళినాయి, ప్రతిదీ అక్కడ లెక్కలతో చిత్రగుప్తుడు లెక్కలు రాసి పిలిపించుకుని వసూలు చేసుకున్నారు. ఒకవేళ కనుక ఎవడన్నా ఎమ్మెల్యే కనుక కట్టకపోతే మీదకి వెళ్ళి కొట్టబోయినంత పని అయింది. కొంతమంది కొట్టారని కూడా చెబుతున్నారు
ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత. ఈ విధంగా మనం సంపాదించింది లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ప్రజల ముందు మనం ఏదో చైనాలాగా అబాస్పాలైపోయాము, మనం ప్రభుత్వ నిర్ణయాల్లో మన పాత్ర లేదు, అంతా కేంద్రీకృతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళే తీసుకున్నారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళే నిర్ణయాలు, ఇవాళ మనని బలిపశువులు చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు మనం ఈ పార్టీని ఎట్టా నమ్ముతాము అనేది ఇవాళ మీరు అన్నారు చూసారా, 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి పోటీ చేయాలని. ఇవాళ వైఎస్ఆర్సీపీ కనుక 3 అభ్యర్థులను 2 అభ్యర్థులను పెడితే కూడా అసలు ఒక అభ్యర్థి అన్నా కూడా గెలుస్తాడా లేదా అనే అంత డౌట్ వచ్చేసింది. ఎట్లా అంటే గతంలో ఒకసారి ఒక రాజుగారు వాళ్ళ అబ్బాయి పెళ్ళో అమ్మాయి పెళ్ళో చేస్తున్నాడంటండి. చేస్తుంటే మరి రాజుగారి ఇంట్లో విందు అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, ప్రజలందరూ పాలు పోస్తేనే ఆ విందు సక్సెస్ అవుతుంది. ఆయన ఏం చేశాడంటే వీధికి గంగాళాలు పెట్టేశాడు. పెడితే అందరూ వచ్చి పోసేయాలి. అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్ళు పోస్తే ఏం పోతుంది అనుకుని ఎవరికాడు వెళ్ళి ఆ గంగాళాల్లో నీళ్లు మాత్రమే పోశారు. సరే రాజుగారు బళ్ళు వచ్చేసినాయి, రథాలు ఎక్కించుకుని ఈ గంగాళాలు తీసుకెళ్ళి విందు పాయసం వండాలని. ఏ గంగాళం చూసినా నీళ్ళే ఉన్నాయి. ఇదేంద్రా మరి పాలు కదా మనం పొయ్యమందని. ప్రతివాడు ఏమనుకున్నాడంటే మిగిలిన వాళ్ళు అందరూ పాలు పోస్తారని అనుకున్నారు, అందరూ నీళ్ళే పోసారు. అట్టాగే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆ రాజ్యసభ సీటులు కూడా గెలిపించే పరిస్థితి లేదు. ఓకే, అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసుకున్నాం, అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే గెలుస్తారనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా అనురాధ గారు గెలిచారు మేయర్ విజయవాడ. అంటే అప్పుడు కూడా వైసీపీ నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు. అవును, చేస్తారండి. అంటే ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం పెద్ద పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే సార్, షర్మిల గారు పోయి సొంత బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఆయన స్థానానికి ఎందుకు ఇసురు పెట్టబోతున్నారు అంటే? ఆయన స్థానం కాదండి, ఆ 3 ఎగిరిపోయినా ఆశ్చర్యం లేదు. బాబాయ్ ఒక్కడనే ఆమె టార్గెట్ చేయట్లా, ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆమెకి ఈయన సొంత అన్న అయినా కూడా నేను ఆయన్ని నమ్మి ఇంత త్యాగం చేసి ఆయన్ని సీటు మీద కూర్చోబెడితే ఎన్ని రకాల వంచనలు చేయాలో అన్ని రకాల వంచనలు చేశాడు. ఇవన్నీ ఎన్ని రాయవారాలు పంపినా ఏమీ సక్సెస్ కాల. తన కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బాబాయి వచ్చి ఈమెను పలకరించలా. తెలంగాణలో చాలా ఒంటరి పోరాటం చేసింది, ఆర్థికంగా అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది, కుటుంబ పరంగా ఎదుర్కొంది, రాజకీయంగా ఎదుర్కొంది, భౌతికంగా ఎదుర్కొంది. ఆమెని కారులో కూర్చోబెట్టి క్రేన్తో లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన రోజున ఒక వార్త కూడా రాలా. వేయాలి కదండి, అది వార్తే కదా. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఆమె అధ్యక్షురాలు, సొంత చెల్లెలు. నువ్వు అందరికీ అంత న్యూస్ చేస్తారు, నువ్వు మంచి క్వాలిటీ అంటే నీ పేపర్ అయితే ఇతరుల పట్ల ద్వేషం లేదు, నీ పేపర్కి ఎల్లో మీడియాకి మంచి స్టాండర్డ్ లేవు, నీకైతే మంచి ప్రమాణాలు ఉన్నాయి కదా, నువ్వు పెట్టిన పేపర్ కదా. ఆమెను ఎందుకు న్యూస్ వేయలేదు? ఆమెని అందరూ వేశారు ఆమె న్యూస్. ప్రధానమంత్రి మోడీ గారు అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఏమయ్యా నీ సొంత చెల్లెల్ని క్రేన్తో పెట్టి ఎత్తి కారులో తీసుకెళ్ళిపోతే కనీసం నువ్వు ఖండించలేదు ఏంటని. ఆయనకే మనసు ద్రవించిందంట. ఆయన ఎవరు? మోడీ గారు ఎక్కడున్నాడు? జరిగిందేమో సోమాజిగూడ ఇది ప్రగతి భవన్ ముందు. ఆయన మరి పక్క రాష్ట్రం ఆయన ఖండించాలి కదా, ఫోన్ అన్నా చేసి లేదు నా చెల్లెలు మీరు ఇట్లాంటి అన్యాయపు అక్రమంగా అంత దాష్టికం నా చెల్లెల మీద చేయొద్దని చెప్పాలి కదా. ఆయనకి స్నేహితుడే కదండి, ఆయన ఎంత చెబితే అంతే వింటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? పని కేసీఆర్ ఏమన్నా పెద్ద నియంత అట్టా కూడా కాదు కదా, నీ బోటి మంచి వ్యక్తి చెబితే ఈయనే మనిషే కదా. ఆయన ప్రజల్లో మంచి పనులు చేసి కూడా ఓడిపోయాడు, ఇప్పుడు ఇట్లాంటివి కొన్ని చేసి. అట్లాగే ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నా అంటే ఆయనకి వ్యక్తిగతంగా బాబాయ్ మీద కాదు, ఆయన రాంగ్ టైంలో వెళ్ళాడు రాయబారం. ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వస్తే ముడ్డి కిందకి నీళ్ళు వస్తే వచ్చాడు, కానీ షర్మిల గారికి ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళలా. రాంగ్ టైంలో రాయబారం వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు రాంగ్ టైంలో ఆమె చెప్పాల్సినవి చెప్పింది. బాబాయ్ నువ్వు ఇంత పెద్ద మనిషివి, ఇంత దాష్టిక పాలన ఆయన చేస్తున్నాడు, నా మీదే కాదు ప్రజల మీద కూడా చేస్తున్నాడు, ఇంత వ్యతిరేకత వచ్చింది, పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది, మీలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఎందుకు నివారించలేకపోయారని ద్రౌపది అడిగినట్టు అడిగింది. ఈ పాలన అనేది ప్రజలతో బహిరంగంగా జరుగుతున్న నిర్ణయాలు కదా, నీలాంటి పెద్ద మనిషి అక్కడ ఎందుకు సలహా చెప్పకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా దగ్గర ఏం తప్పు జరిగిందని వచ్చావు, ఇంకా నేనేం ఆయనకి సహాయం చేయగలను, ఆ రోజు అంత పాదయాత్ర చేశాను,
తర్వాత నేను ఏది ఇవ్వపోయినా నేనేం అడగలేదు. పరిమళ నత్వాని అని వాడు అంబానీకి చెందిన కంపెనీకి చెందిన వ్యక్తికి ఇచ్చారు. నాన్న చంపిన దాంట్లో అంబానీ పాత్ర ఉందని కూడా అన్నయ్య చెప్పాడు, నేను చెప్పాను, అమ్మ చెప్పింది. మనం ప్రజల ముందు ఎలా తలెత్తుకుంటాము? పని నాకు ఇవ్వకపోతే ఇవ్వపోయాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఎవరు లేరా రాజ్యసభకు పంపడానికి మీలాంటి వాళ్ళు? పని నిన్నెందుకు పంపలేదు? ఇవన్నీ అడిగేటప్పటికి సహజంగా చాలామంది ఏమనుకున్నారంటే బాబాయ్ మీద అక్కస్తో అడిగిందని కాదు, బాబాయ్ మీద బాధతో అడిగింది. కనీసం నాకు చేయకపోయినా నీకన్నా సరిగ్గా చేయాలి. మీరు ఆయన తప్పు పరిపాలన చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఇవాళ ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితికి వచ్చింది, మీరందరూ సూప్లో పడుతున్నారు. నేను కాంగ్రెస్ని నమ్ముకున్నాను, నేను ఎట్టాగో ఆ పార్టీతోనే వెళ్తాను, మళ్ళీ మడం తిప్పను, మాట మార్చను. నువ్వు ఈ టైంలో వచ్చావు, ఆ చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే ఆయనకి చెప్పమంది, అంతే తప్ప ఈ క్రమంలో మీరు అన్నట్టు ఎక్కువ మంది కనుక క్రాస్ ఓటింగ్లు చేసేసి బయట వాళ్ళు మీరో నేనో ఇండిపెండెంట్గా వేస్తే కూడా గెలిస్తే గెలవచ్చేమో. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది గెలుస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఒకడు కూడా గెలవకపోయినా ఆశ్చర్యం లేదు.